హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తి చరణ్. నేను సింపుల్గా జావా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం బియ్యం, సగ్గుబియ్యం, వాము, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసుకోవాలండి. ఈ ఫ్రై పౌడర్ చేసుకున్నది మనం సపరేట్గా ఒక బౌల్లో కొంచెం తీసుకొని అందులో టేస్ట్ కోసం ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఉండకట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని ఈలోపు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి అది వేడి అయినప్పుడు మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకొని అలా స్పూన్తో మనం స్టిర్ చేస్తూ ఉంటే అంటే కలుపుతూ ఉంటే మనకి అది దగ్గరికి అవుతుందండి. బాగా దగ్గరికి అవ్వకుండా అడుగు అంటకుండా కలుపుకుంటూ స్టవ్ ఆపుకోవాలి. సో ఆపిన తర్వాత మనం ఒక సపరేట్గా బౌల్లోకి మనకి ఎంత కావాలో అంత వేసుకొని పిల్లలకి తినిపిస్తే నిమ్మకాయ పిండుకొని ఇష్టంగా తింటారు. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.